ఒకసారి చదివితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. కొండ మీదనున్న వెలుగు మరుగై ఉండనేరదు. ఒక ఎత్తైన పర్వతం మీద కొండ మీదకి వెళ్ళి ఓ పెద్ద దీపకాంతిని పెడితే, ప్రియ సహోదరి సహోదరా, అది చుట్టూ ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని సిటీస్ ఉన్నాయో, ప్రతి మానవాళికి తప్పక ఆ కొండ మీద ఉన్నటువంటి వెలుగు చూస్తారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు, కొండ మీద ఉన్నటువంటి వెలుగు మరుగై ఉండనేరదు, అంటే దాచబడదు, స్పష్టంగా కనుపరచబడుతుంది అని చెప్పారు. మీరు లోకానికి వెలుగు. చెప్పండి, మనమంతా ఎవరమే? వెలుగు. ఈ కొండ అనబడుతున్న ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరాలలో అధిరోహించిన వాళ్ళం మనం. ఓ ఉన్నతమైనటువంటి సియోను కొండ, దేవుని పర్వతం, పరిశుద్ధ పర్వతం మీద మనమందరము నిలిచినటువంటి వారు. అయితే ప్రియ సహోదరి సహోదరా, ఈ వెలుగు తేటగా అనేకులకి కొట్టొచ్చినట్లుగా కనుపరచబడుతూ ఉండాలి. క్లారిటీగా నీలో నుంచి దేవుడు నిన్ను వెలిగించిన వెలుగు అనేకులకి స్పష్టంగా కనుపరచబడాలి. ఈ హోసన్న సహవాసం ఒక ఎత్తైన పర్వతం, కొండ. హల్లెలూయా హల్లెలూయా. దీని మీద మనమందరము జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉండాలి. సియోనులో యేసుక్రీస్తుల వారు సూర్యుడైనను చంద్రుడైనను లేకుండగా ఆయనే దీపకాంతిగా ప్రకాశిస్తూ ఉన్నాడట. చప్పలు కొట్టండి గట్టిగా. ఆహా, క్లారిటీ లేదు, గట్టి కొట్టాలి స్త్రీలు. సియోనులో సూర్యుడైనను చంద్రుడైనను లేడు, ఆయనే దీపకాంతిగా ప్రకాశిస్తూ ఉన్నాడట. ఈ వెలుగు ఆ వెలుగులోనికి మమేకం అవ్వాలి. ఈ వెలుగు ఆ వెలుగులోనికి ప్రత్యక్షపరచబడాలి. ఈ భూమి మీద దేవుడు మనలను వెలిగించాడు. వెలిగింపబడిన మనము అనేకులకి మరుగుపరచబడకుండగా తేట తెల్లగా కనుపరచబడినట్లుగా నీలో ఉన్న వెలుగు అనేకులకి కొట్టొచ్చినట్లుగా, అగపడినట్లుగా ప్రభు సన్నిధిలో ఒక శ్రేష్టమైనటువంటి జీవితం, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితం దేవుని సన్నిధిలో చేయాలి. దేవునికి స్తోత్రం. ఏలియా మొదటి రాజుల పుస్తకంలో రోషపూరితముగా సేవ చేస్తున్నాడు ఏలియా. మొదటి రాజుల పుస్తకంలో 17వ అధ్యాయంలో మొదటి వచనంలో, నేను ఎవని సన్నిధిలో ఉన్నానో తెలుసా? చదవాలి. ఏలియా వచ్చి, నేను ఎవరి సన్నిధిలోనే నిలిచి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన
ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించేను. చాలు. ఆ ప్రాంతాలలో ఏలియా దైవజనుడు బగబగబగమని మండుచు అనేకుల్ని మండింప చేస్తూ అనేకులకి సాక్షిగా ఈ దైవజనుడు ఏలియా ఏంటి ఆ రాజుల ఎదుట, అధికారుల ఎదుట, గొప్పవాళ్ళ ఎదుట సవాలు చేసి సేవ చేస్తున్నాడు. నేను నా మాట తప్ప ఈ సంవత్సరం నా మాట కాకుండా ఏంటి మంచైనా వర్షమైనను కురవదు. చూడండి, సృష్టి యావత్తు ఏలి యొక్క మాటను లోబడేటట్లుగా చేయబడింది. గల కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో అతడు వెలిగించబడి వెలుగుమయముగా తన ప్రాంతంలో ఏ విధముగా ఒక నీతిగాను, సత్యముగాను, న్యాయముగాను, యథార్థముగాను ఎలాగ నడుచుకొనుచున్నాడు, దానిని బట్టి దేవుడు అతనిని అలాగ ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున వెలుగు అనంటే ఏంటి? ఈ లైట్లు అమ్మేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. లైట్లు 100కు 3 లైట్లు, 1000కి 10 లైట్లు, 20 లైట్లు అని తిరుగుతూ ఉంటారు. దానికి ఆ వ్యాన్ చుట్టూ తగిలించుకుని ఉంటారు. తర్వాత ఎదరు తగిలిస్తారు, సైడ్లు తగిలిస్తారు, మొత్తం తగిలిస్తారు. ఆ వ్యాన్ వెళ్తుంటే అసలు అంతా వెలుగే. అలాగా మనం కూడా ఇటు 4 లైట్లు, ఇటు 4 లైట్లు, ఇటు 4 లైట్లు, ఇక్కడ 4 లైట్లు కట్టుకొని తిరగమని చెప్పట్లేదు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణార్థమైనటువంటి ఒక వెలుగు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఒక రక్షణార్థమైనటువంటి ఒక వెలుగు ఉందే. ఆ వెలుగు ఏంటి? దేవుని సన్నిధిలో దేదీప్యమానముగా, చెప్పండి ఎలాగా? దేదీప్యమానముగా ప్రకాశిస్తూనే ఉండాలి. అయితే ఈ రోజున చాలా మందిలో చీకటి ఏంటి? రకరకాల చీకటి మనిషిని ఆవరించేసి, రకరకాల చీకట్లు మనిషిని ఆవరించేసి ప్రకాశించాల్సిన వారు ప్రకాశించకుండగా, వెలిగింపబడాల్సిన వారు వెలుగులో నడవాల్సినటువంటి వారు చీకట్లో చిందులాడుతూ, చీకట్లో కొనసాగుతూ, చీకటి ఒక అధ్యాయముగా మనిషి కొనసాగించబడుతున్నాడు. కొండ మీదనున్న వెలుగు మరుగై ఉండనేరదని యేసు ప్రభు మనల్ని ఉద్దేశించి ప్రపంచానికి మీరు జ్యోతుల వలె వెలగాలి అని దేవుడు చెప్తే, మరి ఈ రోజున కొండ మీద ఉన్నటువంటి వెలుగు ప్రకాశిస్తుందా లేకపోతే ఆరిపోయిందా? దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. విలాప వాక్యాల పుస్తకంలో, విలాప వాక్యాల పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతారు. విలాప వాక్యాల పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం తీయాలి త్వరగా. విలాప వాక్యాల పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం. కంచె వేసి ఉన్నాడు, నేను బయలుదేరి వెళ్ళకుండానట్లుగా బరువైనటువంటి సంకెళ్ళు నాకు వేసి ఉన్నారు. నేను బతిమలాడి మొరలిడినను నా ప్రార్థన వినపడకుండగా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఏబు పుస్తకం 19వ అధ్యాయం 8వ వచనం. 19వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. 8వ వచనం.
నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. చూడండి, చదవబడినటువంటి ఈ రెండు మాటల్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుని సన్నిధిలో ఒక దేదీప్యమానముగా ప్రకాశించాల్సిన నీవు ఏంటి, ఈ ఆత్మీయ యాత్రలో ముందుకి పరుగులు తీయవలసినటువంటి నీవు ఏంటి, నీ జీవితంలో ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితిలో పట్టబడి సంఖ్యల మధ్య బరువైనటువంటి బంధకాల మధ్య ఇరుక్కొని పోయారో, బరువైనటువంటి ఎన్ని కాడి మ్రాణుల క్రింద అనేకులు బంధింపబడిపోయి ఉన్నారట. నాకు ప్రతి మార్గము చీకటి అయ్యాను ఏబు చెబుతున్నాడు. ఎందుకు అయ్యింది ఏబు? ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో ఇదే ఏబు అంటాడు. ఏమంటాడంటే, ఆయన దీపం నాకు తలకు పైగా ఉన్నప్పుడు నేను నా పట్టణములో నా దేశములో బహుగా వెలిగించబడ్డాను. ఇప్పుడు సాతాను యొక్క చిక్కులలో చిక్కుబడిన తర్వాత, సాతాను యొక్క బంధకాల్లో బంధించబడిన తర్వాత ఏమిటి బంధకాలు? ప్రియ సహోదరి సహోదరా, ఈ విలాప వాక్యాల పుస్తకంలో ఏంటి ఆయన చెబుతున్నటువంటి విషయాలు, నేను దాటలేకుండా ముందుకు వెళ్ళలేకుండా అనేకమైనటువంటి బంధకాలు బంధింపబడిపోయి ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని ప్రేమలో నేను ముందుకు వెళ్ళలేకుండా నేను బంధింపబడిపోయి ఉన్నాను. దేవుడు ఏం చెప్పాడు? మీరు లోకానికి వెలుగు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మనమంతా ఎవరిమి? లోకానికి వెలుగు. ఆ వెలుగైనటువంటి మనము ఏంటి, కట్టబడినటువంటి ప్రతి బంధకాలు ఏంటి, దేని చేత చుట్టబడి కొందరి వ్యక్తిగత అనుభవాలలో వాళ్ళ స్వయంకృత అపరాధాల వలన బంధింపబడి ఉంటారు. కొందరు దేవుని ద్వారా బంధింపబడి ఉంటారు, కొందరు సాతాను ద్వారా బంధించబడి ఉంటారు. ఏంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనిషి బందీలుగా మార్చబడి ముందుకు కొనసాగలేక, ముందుకు వెళ్ళలేక అలాగ తనలో తాను తన ఆత్మీయ జీవితాన్ని అలాగ ఆపివేసుకుంటూ ఉంటారు. ప్రభు చెబుతున్నటువంటి చక్కటి మాట, మన జీవితాలలో దేవుడు అనేకులకి సంఘములోను సమాజంలోను ఒక గొప్ప వెలుగుకరముగా, ఆశీర్వాదకరంగా మన జీవితం మార్చబడినట్లుగా దేవుడు మనల్ని అందరిని వెలిగించాడు. దేవునికి స్తోత్రం. పాపము నుంచి, శాపము నుంచి, దుర్మార్గత నుంచి, దుష్టత్వము నుంచి, అనేకమైనటువంటి ఈ లోకపు మాలిన్యాల నుండి యేసయ్య మనలను తప్పించాడు. యేసయ్య మనలను విడిపించాడు. యేసయ్య మనలను బ్రతికించాడు. ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం వెలగాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. లేకపోతే నీ జీవితంలో దేవుడి ద్వారా వెలిగించబడి ఇంకా అనేకమైనటువంటి వాటి చేత పట్టబడి వాటిలో బందీలుగా మార్చబడి, సంఖ్యలు వేయబడి దాటలేక వెళ్ళలేక అలాగా కూర్చుండిపోయి నీ జీవితంలో అదో పాతాళానికి దిగజారిపోకుండా దేవుడు సెలవిస్తున్న చక్కటి మాట కొండ మీదనున్న వెలుగు మరుగై ఉండనేరదు. చెప్పలు కొడదామా? గట్టిగా 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 గట్టిగా. దేవుని సన్నిధిలో నీవు మరుగై ఉండవు. ఆశ్చర్యముగా నా దేవునిని వెలిగించునుగాక. ఆమేన్. సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం 20వ వచనంలో, సంఖ్య 23వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను.
చూడండి, అంతకుముందు ఇశ్రాయేలీల ప్రజలు దేవుని ద్వారా త్రోసిపుచ్చబడి దేవుడే ఇశ్రాయేలీల ప్రజల గురించి ఇసిగిపోయి దేవునిని సనుగి గొనిగినటువంటి అనేక ప్రజలు ఆకులు రాలినట్లుగా రాలిపోయి మోషే మీద దేవుని మీద సనిగి సమస్యలయ్యి ఎదురాడి తిరిగినటువంటి వారందరూ ఆకులు రాలినట్టుగా రాలి కనుమరుగైపోయారు. మిగిలినటువంటి వారి విషయములో దేవుడు కనికరపడి జాలిపడి దైవజనుడితో చెబుతున్నారు, నీవు వారిని దీవించు. ఆమేన్, హల్లెలూయా. నీవు వారిని ఆశీర్వదించు అని దేవుడు సెలవీగా, ఇదిగో దేవుడు నాకు సెలవిచ్చాను, దీవించమనుకు నాకు సెలవాయను, నేను దీవిస్తూ ఉన్నాను. కనుక మన జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలకి, దేవుని యొక్క దీవెనలకి, దేవుని యొక్క మెండైనటువంటి ఆశీర్వాదాలకి మనము వారసులమగునట్లుగా, మనము దీవించబడినట్లుగా, ఆ దీవెనకు పాత్రులుగా మనం మార్చబడినట్లుగా దేవుని సన్నిధిలో కొండ మీదనున్న వెలుగు మరుగై ఉండనేరదన్నట్లుగా మన జీవితాలలో దేవునికి సాక్షిగా మనం నిలిచి ఉందముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క దీవెన దీవించమని సెలవు వచ్చింది. దేవుడు దీవించమని సెలవు వచ్చింది, ఆజ్ఞ జారీ అయింది. ఇక దానిని నేనైనా కానీ ఎవరైనాను దానిని ఆపలేరు. దేవుడు దీవించమని సెలవు వచ్చింది కనుక దీవించబడినట్లుగా నిన్ను నీవు క్లారిటీ చేసుకొని, నిన్ను నీవు నీ మీద మోపబడినటువంటి ఆ చీకటి ఏమిటో చాలా మంది బయటికి కానరాకపోయినా వ్యక్తిగతంగా చాలా మంది చీకట్లో కూరుకొని పోయారు. వెలిగించబడిన వాళ్ళే కానీ చీకట్లో బందీలుగా మార్చబడిపోయి అదొక పాతాళానికి దిగజారిపోతున్నారు. దేవుడు దీవించమని మీకు సెలవిచ్చాడు. దీవించడానికి సేవకుడు రెడీగా ఉన్నాడు. నీవు దీవించబడినట్లుగా మత్తయి సువార్తమానంలో యేసు ప్రభువుల వారు ఏం చెబుతున్నాడంటే, మీరు ఇశ్రాయేలీయులలోనికి వెళ్ళండి. ఏ ఇంటికి వెళతారో, సేవకులుగా మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి శుభమని చెప్పండి. వాళ్ళు కూడా మీకు శుభమని చెప్పి మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి, వారు ఇచ్చినది తాగి, వారు ఇచ్చినది తిని, వారి దగ్గర నుంచి మీరు వచ్చేటప్పుడు వారిని ఇలాగ దీవించండి, ఆశీర్వదించండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పాడు? మీరు వారి ఇళ్ళకి వెళ్ళి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు ఆ ఆశీర్వాదానికి యోగ్యులైతే, వారు అర్హులైతే ఆశీర్వాదం వాళ్ళ మీద నిలుచుతుంది. వాళ్ళు అయోగ్యులైతే ఆశీర్వాదం తిరిగి మరలా మీ వెంటే వస్తుందని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు వారు చెప్పారు. ఎందుకనంటే ఈ మాట చెప్పింది, మీరు ఇశ్రాయేలీయుల ఇళ్లలోనికి వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారో వారి ఇంట్లోనికి వెళ్ళండి, వారి దగ్గరే ప్రార్థన చేయండి, వారు ఇచ్చినది త్రాగి తిని వారిని దీవించండి. సెలవైంది. చూడండి, దేవుడు సెలవిచ్చేసాడు. ఇంకా దానిలో మార్పు లేదు, దానిలో చేర్పు లేదు, దానిలో కల్పితాలు లేవు. దేవుడు చెప్పాడు, మేము వచ్చాము, దీవించడమే మాకు తెలుసు. శపించడం కానీ, బాధించడం కానీ, బాధ పెడతాం కానీ తెలియదు. దీవించడమే మాకు తెలుసు. కానీ దానిని మీరు పొందుకునే ఆ యోగ్యత, అర్హత మీ మీదే ఉంది. ప్రియ సహోదరి సోదరుల, ఆశీర్వాదాలకి, ఆ దీవెనలకి, ఆ సమాధానానికి నీవు ఒక యోగ్యమైనటువంటి విశ్వాసివి అయితే నీ మీద నిలిచి ఉంటుంది. లేకపోతే సేవకులుగా మేము కొంతమందిని గమనించండి, అనారోగ్యంగా ఉన్నప్పుడు వెళ్తాం, ప్రార్థన చేస్తాం, ఏం కాదులేమ్మా, ఏం కాదులే అయ్యా, స్వస్థపరచబడతారు, బాగుపడతారు, ప్రభా మీరు ముట్టండి అయ్యా, స్వార్థం లేకుండా ప్రార్థన చేసి వస్తాం. లేకపోతే సమస్యలు పిలుస్తారు, వెళ్తాం, స్వార్థం లేకుండా ప్రార్థన చేస్తాం, కన్నీళ్లు తుడవండి ప్రభా,
అయ్యా నీ బిడ్డలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీరు ఈ సమయంలో ఆశీర్వదించండి ప్రభా, దీవించండి ప్రభా అని మేము బాధతో ఆవేదనతో ప్రార్థన చేసి వస్తాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఇంటి మీద వారి మీద సెలవ దేవుని దగ్గర నుంచి రావాలి. మేమిస్తే వచ్చేది కాదు, కానీ దేవుని దగ్గర నుంచి తిన్నగా ఆ దీవెన వాళ్ళు అర్హులైతే, యోగ్యులైతే, వాళ్ళు దానికి పాత్రులైతే దాని మీద వాళ్ళ మీద నిలిచి ఉంటుంది. లేకపోతే అలాగ మామిడే తిన్నగా బయటకు వస్తాం, చెప్పులు వేసుకుంటాం, బండి ఎక్కుతాము, తిన్నగా బాయ్ బాయ్ ఉంటాం, హాయ్ హాయ్ బాయ్ అనుకుంటా వస్తూ ఉంటామా, మాకంటే ముందుగానే బండి ఎక్కి కూర్చుంటుంది ఆశీర్వాదం. హల్లెలూయా. మాకంటే ముందుగానే బండి ఎక్కి కూర్చుంటుంది ఆశీర్వాదం. నేను కూడా వస్తానండి. ఆ ఇంట్లో ఉండు, ఆ ఇంట్లో ఉండండి, నేను ఉండను. ఆ ఇంట్లో వాళ్ళు ఆశీర్వాదానికి తగినోళ్ళు కాదు, ఆ దీవెనలు వాళ్ళకి తగినోళ్ళు కాదు, నేనుండను బాబోయ్ అని చెప్పేసి తిన్నగా మాకంటే ముందుగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నీలో ఉన్న చీకటి అధ్యాయాలు ఏమిటి, చీకటి కోణాలు ఏమిటి, చీకటి మాటలు ఏమిటి, చీకటి అనుభవాలు ఏమిటి, ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. అది ఎవరో కాదు, బోధిస్తున్న పాస్టర్ గారు కూడా నిన్ను ఏమీ చేయలేరు. నీ అందరికి నీవే మారు మనసు తగిన పశ్చాత్తాపడి మారు మనసు పొందిన జీవితం చేస్తూ మారు మనసు తగినటువంటి నీతి కార్యాలు జరిగిస్తూ దేవుని సన్నిధిలో కొనసాగితే ఇక ఆటోమేటిక్గా ఎవరు నిన్ను ఆటంక పెట్టరు, ఎవరు నిన్ను ఆపలేరు. నీ వెలుగు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అత్యధికముగా ప్రకాశిస్తుంది. చప్పలు కొట్టు గట్టిగా, అత్యధికంగా ప్రకాశిస్తుంది, అత్యధికముగా ప్రకాశిస్తుంది. ఆమేన్. నీ నీతికి తగినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు నీ మీదకి రావాలి అంటే నువ్వు కాచుకోవాలంటే ఈ విధంగా చీకటి కోణాలన్నీ తొలగించుకోవాలి. అప్పుడే నీవు కొండ మీద కట్టబడిన పట్టణం వలె అనేకులకి దేదీప్యమానముగా ప్రకాశమానముగా వెలుగుచూందువుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దీవించమని సెలవాయను. ఆ యొక్క దీవెనలు ఎవరి మీదకి వస్తాయి, ఎవరి మీదకి రావు అనేది దేవుని యొక్క వాక్య భాగాల ఆధారాల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుతారు. అయ్యా వేశ్యదారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నమ కొట్టిన సమాధుల వలె పోలి ఉన్నారు. అగపడును కానీ లోపల చచ్చినటువంటి వారి వలె ఎముకలతోనూ సమస్త కల్మోషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల బయటికి నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల మాత్రం సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. ఈ మొదటి పాయింట్ ధ్యానం చేద్దాం. సమయం కొలది ధ్యానం చేసి ముగించుకుందాం. చాలా పాయింట్లు. మంచి చెట్టు చెడ్డ ఫలాల్ని ఫలింపదు. మీకు అర్థమయ్యే భాష. చెడ్డ చెట్టు మంచి ఫలాల్ని ఫలింపలేదు. మన వాడుక భాషలో ఉంది కదా, పెద్దోళ్ళందరూ అంటారు కదా, చెట్టు ఒకటైతే చెప్పండి ఏమంటారు? లుధియాకి ఏమంటారు? మంచిది. ఇంకో మాట కూడా అంటారు,
ఏంటి చెట్టు ఏదైతే ఇత్తనం కూడా అదే అయిద్దంట, ఇత్తనం ఏదైతే చెట్టు అదే అయిద్దంట. నీవు నీతిమంతుడవు నీతిమంతురాలవు అనుకో, నీలో నుంచి వస్తున్నటువంటి ఫలం అనబడుతున్న నీ పిల్లలు నీతిమంతులుగానే ఉంటారు. నీవు అన్యాయముగాను అక్రమముగాను ద్వేషముగాను వ్యసనముగాను ఎన్ని భయంకరమైనటువంటి కుతంత్రాలుగా శాస్త్రుల వలె పరిశైల వలె నువ్వు ఉంటే నీ పిల్లలు కూడా నీలాగనే ఉంటారు. చెబుతున్న మాట. ఈ యోహాను కానీ యేసుక్రీస్తుల వారు కానీ వారున్న కాలములో తెల్లటి అంగీలు, దుబాయ్ ఉంది కదా, దుబాయ్ కంట్రీ, పైన నుంచి కింద అరికాలు దాకా, అరికాలు కూడా అగపడకుండా నిలువుట అంగీలు వేసుకుని ఉంటారు యూదులు, అరబీకీలు, ఏంటి ఆ కువైట్, ఆ ఇరాన్, ఇరాక్, ఆ ప్రాంతపు వాళ్ళు అంతా వేరే డ్రెస్సులు మనలాగా షర్ట్స్ వాడరు. వాళ్ళు మనలాగా వేరే షర్ట్లు వాడరు. ఎప్పుడు నిలువుట అంగీల్లోనే ఉంటారు, ఎప్పుడు సమర్పణలోనే ఉంటారు, ఎప్పుడు సమర్పణలోనే ఉంటారు, ఎప్పుడు నిలువుట అంగీల్లోనే ఉంటారు. యేసు ప్రభు వాళ్ళను చూసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, సున్నం కొట్టిన సమాధులారా, పైకి తెల్లటి అంగీలు వేసుకొని లోపటి చూస్తే ఇదిగో కంపు కొట్టిపోతున్నారు. అయ్యా వేషధారులారా, పైకేమో నీతిమంతుల్లాగా కనపరచబడి లోపల చూస్తేనేమో అన్యాయముగాను అక్రమముగాను మోసపూరితముగా మార్చబడతారా అని యేసుక్రీస్తుల వారు ఒక రోషపూరితముగా మాట్లాడుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున చాలా మంది జీవితాలలో ఏంటి, దైవజనులు యేసన్న గారు కూడా ఒక వీడియో క్లిప్లో చెప్పారు, పైకి ఒకలాగా లోపట ఒకలాగా ఉంటే సాతాను వాళ్ళని పట్టుకుంటుంది, సాతాను వాళ్ళలో ప్రవేశిస్తాడు. బయటికి ఏమో భక్తి కలిగినటువంటి వారిలాగా నీతిమంతుల్లాగా పరిశుద్ధుల్లాగా అగపడి లోపల చూస్తే ఏంటి, తెరవబడిన సమాధి ఎలా ఉంటుందండి? ఒక మనిషిని పాతి పెట్టి ఒక వారం 10 రోజుల తర్వాత ఓపెన్ చేస్తే ఆ సమాధి ఎలా ఉంటుంది? కంపు కొట్టిపోద్ది, తట్టుకోలేరు. అక్కడ కొన్ని కేసులు పోలీసు వాళ్ళు కొన్ని భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ జరిగితే ఆ సమాధులు కూడా తవ్వుతారు. కొన్ని పరిశోధనల కోసం త్రవ్వుతారు. తవ్వి కుళ్ళిపోయి పాడైపోయినటువంటి ఆ యొక్క ఆ శవాన్ని కూడా తీసి పరీక్షిస్తారు. ప్రియ సహోదరి సోదరా, ఆ సమయంలో ఆ సందర్భంలో తట్టుకోలేనటువంటి స్మెల్, తట్టుకోలేనటువంటి అసలు ఆ ప్రాంతంలో ఒక కుక్క చేస్తేనే ఆ ఏరియాలో ముక్కు ఇంచుమించు 1/2 కిలోమీటర్ వరకు మూసుకుని వెళ్తాం. యేసు ప్రభు అంతగా చీదరించుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొండ మీదనున్న వెలుగు మీకు మరుగై ఉండనేరదు అని ప్రభు మనందరిని గురించి చెబుతున్నాడు. ఈ రోజున ఏ చీకటి మిమ్మల్ని ఆవరించింది, ఏ చీకటి మిమ్మల్ని కమ్ముకుంది, ఏ చీకటి మిమ్మలను అదో పాతాళానికి వీడ్చుకుపోతుంది. పాతాళం కూడా చీకటే, పాతాళము కూడా చీకటే. మంచి చెట్టు వలె, మంచి నీతి ఫలము ఫలించే చెట్టు వలె నీవు దేవుని సన్నిధిలో మారాలి. దేవుని సన్నిధిలో నువ్వు మారాలి. మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలే కాస్తూ ఉంటుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలనే కాస్తూ ఉంటుంది. చాలా మంది తనలో తాను తన యొక్క పిల్లల విషయంలో ఒక స్వార్థపూరితంగా తప్పులున్నా కప్పిపెట్టుకుంటూ, తప్పులున్నా మోసగించుకుంటూ వాళ్ళని అలాగా అదే కోవలో అదే స్థితిలో పెంచుతూ ఉంటారు. అది తప్పు కదా నానా, దొంగతనం చేయడం తప్పు కదా నానా, ఇట్లాగా అవినీతిగా మాట్లాడటం తప్పు కదా, అక్రమంగా ప్రవర్తించడం తప్పు కదా అని పిల్లల్ని ఒక దెబ్బ కొట్టి సరి చేసుకొని నోరు ముయిరా అని ఒక మంచి చెట్టు అయితే అలాగ మాట్లాడుతుంది. లేదనుకోండి సపోర్ట్ చేస్తుంది. మంచిగా చేసావు నాన్న, మంచిగా చేసావు.
మేము ఎప్పుడు సువార్త కొట్టాలి ఉపమానం చెబుతూ ఉంటాం. ఏమని? చిన్నప్పటి నుంచి వాడు దొంగతనం చేస్తున్నాడంట, సూది తెచ్చాడంట. కృపమా సూది తెస్తే అయ్య మా అయ్య అందంట. తర్వాత ఎంత పొడుగు దొబ్బడం తీసుకొచ్చాడంట. అయ్యా మంచోడు మా అయ్య అని చెప్పేసి అంది. కొద్ది రోజులు అయినాక గడపలకు తెచ్చాడంట. ఇంకా అబ్బా అసలు నీకు మించినోడు లేడయ్యా, ఇంట్లో అవసరతలన్నీ తీరుస్తున్నావు అయ్యా అందంట. తర్వాత ఇంటికి కన్నం వేసాడంట, డబ్బులు తెచ్చాడంట. అసలు నా కొడుకు ఉండాలయ్యా, ఇటువంటి కొడుకులు నాకు బంగారం అయ్యా నాకు అని పొగిడిందంట. బ్యాంకులు కన్నం వేశారంట. దెబ్బమ్మడికి పోలీసులు పట్టుకున్నారు. పట్టుకోడు వాడికి శిక్ష వేశారు. ఏ శిక్ష తెలిసి? ఉరి శిక్ష వేసి చివరాఖరికి నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా చెప్పానంటే, మా అమ్మగారితో ఒకసారి మాట్లాడాలి, అదే నా ఆఖరి కోరిక అన్నాడంట. ఏంటిది అని వాళ్ళ అమ్మను ప్రవేశపెడితే వాళ్ళ అమ్మ తీసుకొస్తే, అమ్మ ఇట్రావే అమ్మ అని పిలుచుకొని దగ్గర రావే, చెవులోకి మాట చెబుతానని చెవు దగ్గర పిలుచుకొని, ఇదిగో ఇక్కడ మెయిన్ నరం ఒకటి ఉంటుంది, ఇక్కడ కిడ్నీలకి, గుండెకాయకి, రక్త ప్రసరణ, ఇక్కడ దీనికి సిస్టానికి పనిచేసే, మెదడుకి పనిచేసే నరం ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టుకొని పీకి పడేసాడట. నువ్వు ఆ రోజు కానీ నేను తప్పు చేసినప్పుడు నన్ను ఒక దెబ్బ కొట్టుంటే నాకు ఈరోజు నీ శిక్ష వచ్చేది కాదు కదా. నువ్వు ఆ రోజు నన్ను ఇలాగా గర్దించుంటే నేను ఇలా శాపం అయిపోయేవాడిని కాదు కదా అని ముందు నువ్వు సావ్యాన్ని వాడు కొరికి ఆ కంట పేక అనేది బయటకు లాగేశాడట. వెంటనే ఇంకొంచెం శిక్ష ఎక్కువ, తల్లిని చంపుతావురా అని వాడికి 5:36 వేయాల్సిందే పావుదొక్క 5 గంటలకి ఊరు తీసి పడేశారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మంచి చెట్టు చెడ్డ చెట్టు, మంచి ఫలాలు చెడ్డ ఫలాలు. నీ జీవితంలో ఈ ఫలం అనబడుతున్న ఇంకా కొన్ని అనుభవాలు, చక్కటి అనుభవాలు చూద్దాం. విశ్వాసములోను, ప్రేమలోను, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలోను, దేవుని సంఘములో మన దేవుడు ఎవరు అని అంటే మంచివాడు, మంచి నీతిమంతుడైన. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? నీతిమంతుడు. ఇక ఆయనలో ఏ పాపము లేదు, ఏ ద్వేషము లేదు, ఏ కోపము లేదు, ఏ ఉద్రేకత లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన ద్వారా కలిగిన పిల్లలు మనము నీతిమంతులముగానే ఉండాలి. ఆయన మంచి చెట్టు, ఆయనలో నుంచి వచ్చిన ఫలం మనము మంచివారంగానే ఎదగాలి. నీ మాట మంచిగా ఉండాలి, నీ చూపు మంచిగా ఉండాలి, నీ ప్రవర్తన మంచిగా ఉండాలి, నీ హృదయపు ఆలోచనలు మంచిగా ఉండాలి, నీ తీరు మంచిగా ఉండాలి. సమస్తమును కూడా ఒక మంచి ఫలములా ఎదగాలి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అలాగ లేరు. ఎలా ఉన్నారు? సున్నం కొట్టిన సమాధుల్లాగా సంఘంలో పెత్తనాలు కోరుకుంటూ, సంఘంలో అనేక విధానాలుగా, అనేక కోణాలుగా రౌడీజాలుగా ప్రవర్తిస్తూ ఈ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వాక్యానికి, నీతికి, పరిశుద్ధతకి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు కరాఖండితముగా ఖండిస్తున్నాడు. మనుషులు మౌనంగా ఉండి ఏమనకపోవచ్చు. కన్నులు ఇచ్చిన వాడు కానుకునుండు, చెవులు ఇచ్చిన వాడు వినకునుండు. తప్పక న్యాయ తీర్పు దిగివచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శిక్షా విధికై నా దేవుడు వెంటే తీర్పు తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, మనందరి జీవితాలలో మనకు ఆయన నీతిమంతుడు. ఆయనలో నుంచి వచ్చిన మంచి ఫలం, ఆయనలో నుంచి వచ్చిన మంచి ఫలం మనం మంచి వారంగా దేవుని సన్నిధిలో ఎదగాలి. ఎదిగినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనము ఒక మంచివారం ఎదుర్కొని ఆయన్ని నిత్యంలో యుగాయుగాలు యేసయ్యను స్తుతించి ఆరాధన చేస్తాం. దేవునికి స్తోత్రం. చీకటి కోణాలు, చీకటి అధ్యాయాలు తొలగించుకోవాలి. చీకటి కోణాలు, చీకటి అధ్యాయాలు తొలగించి వేసుకోవాలి. అప్పుడే దీవించమని నాకు సెలవాయను,
తప్పక నిన్ను దీవిస్తాను, తప్పక నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదాలు మెండైన దీవెనలు నా దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. సెకండ్ వన్, రెండో మాట చదువుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్తమానం 3వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 24వ వచనం. తనకు తానే ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సామెతల పుస్తకం 17వ అధ్యాయం 1వ వచనం. సామెతల పుస్తకం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయినటువంటి భోజన పదార్థములు ఉండినను కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. ప్రియ సహోదరి సహోదరా, చెప్తాయినండి బాగా. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదం ఎలాగ ప్రాప్తిస్తుంది అనంటే, ఒక రాజ్యము వేరుపడిన ఎడల ఎక్కడి నుంచి దేవునిలో నుండి, దేవుని దగ్గర నుంచి, దేవుని సముఖము నుండి, దేవుని యొక్క పరిశుద్ధత నుంచి, పవిత్రత నుంచి వేరుగా మనము నడిచి ప్రవర్తించిన ఎడల అది నిలవనేరదు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మన మొదటి మాట గుర్తు చేసుకోండి ఒకసారి. కొండ మీదనున్న వెలుగు మరుగై ఉండనేరదు. చెప్పండి ఎలాగా? అందరి స్వరమే చెప్పండి, ఎలాగా? కొండ మీదనున్న వెలుగు మరుగై ఉండనేరదు. అందరు చెప్పండి ఈ మాట. కొండ మీదనున్న వెలుగు మరుగై దాచబడి ఉండదు. చక్కగా చక్కగా కొట్టొచ్చినట్లుగా పడుతుంది. అయితే ఇక్కడేమంటాడంటే నాకు వేరై, యోహాను సువార్తమానంలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ ఫలించలేరు. ఒకడు రాజ్యమును వేరు చేసుకొని వేరై ఉండిన ఎడల వాడు తనకు తానే నాశనము తెచ్చుకుంటాడు. ఆ యొక్క రాజ్యము నిలవనేరదు. చూడండి, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఎలక్షన్ ప్రారంభమైంది. ఎవడు అందరికి వాడు జెండాలు పట్టుకుంటాడు, నామినేషన్ వేస్తాడు. మాది ఈ గుర్తు. మన ప్రతి ఇంటికి వస్తారు, మా ఈ గుర్తుకి ఓటేయండి, మా ఈ గుర్తుకి ఓటేయండి. ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు కదా, హల్లెలూయా. ప్రజలందరూ పిచ్చోళ్ళ కాదు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మేలైన రాజ్యమో, ఏది కీడైన రాజ్యమో అని తప్పక గుర్తుపడతారు. బాగా గమనించండి. ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. క్రైస్తవులకి అనుకూలమైనటువంటి పాలన ఎంపికయ్యేటట్లుగా మీరు అనుదినంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమాయకంగా కుటిలత్వంగా ఏమి తేలినటువంటి వాటి ప్రకారంగా మీరు నడుచుకోవద్దు. మా కులపోళ్ళు చెప్పారు, మా మతపోళ్ళు చెప్పారు, మా వాళ్ళు ఇట్లా డబ్బులు ఇచ్చారు, మేము దానికే వేస్తామని చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు భయంకరముగా క్రైస్తత్వానికి వ్యతిరేకముగా ఒక ప్రభుత్వం సిద్ధపరచబడుతుంది. 350 సీట్లు పైగా వస్తే రాజ్యాంగాన్ని తీసివేసి ఆ దేశం అంతా కూడా మా యొక్క నడిపింపే ఉంటుందని విర్రవీగుతున్నారు. తప్పనిసరిగా క్రైస్తవులు, ముస్లిమ్స్కి భయంకరమైనటువంటి ముప్పు సమీపిస్తుంది. కనుక మేలుకొని బాగా ప్రార్థించండి. వాళ్ళు అనుకునేటువంటి సీట్లు ఏ కోశాన రాకూడదు,
ఏంటి ఏ కోశాన కూడా క్రైస్తత్వానికి వ్యతిరేకమైన ఆ సింహాసనం కూలిపోవునుగాక. ఆమేన్. బాగా బాగా మీరు గుర్తుపట్టుకోవాలి, బాగా గుర్తుపట్టుకోవాలి. మీకు ఇప్పటికే తెలుసు, నేను డైరెక్ట్గా చెప్పకూడదు కనుక ఏంటి మీకు బాగా తెలుసు. ఆ విధంగా గ్రహించి క్రైస్తవుల్ని ఇప్పటికీ హింసిస్తున్న పాలన ఏమిటో గుర్తుపట్టాలి. ఏంటి క్రైస్తవులకి క్షేమ కలిగించేటువంటి పాలన కోసం బాగా ప్రార్థించండి, ఆ విధంగా మొరపెట్టండి. ఏంటి మీరు ఆ వైపునే దేవుని యొక్క సన్నిధిలో ఏంటి నడుచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నాకు వేరుగా ఉన్నటువంటి రాజ్యము నిలవనేరదు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఇంకా కింద చదవండమ్మా, మత్తయి సువార్త 3:24. తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక ఒకడు బలవంతుడైనటువంటి వానిని ఆ బలవంతుని యొక్క ఇంటిని గురించి దోచుకుంటాడు, దోసుకొనవచ్చును. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఏం జరుగుతుంది, ఏమవుతుంది. ఒకటి వేరుగా మార్చబడితే దేవుని సన్నిధిలో అది నిలవనేరదు. దేవునికి స్తోత్రం. అది నిలవనేరదు, పరిపక్వం చెందదు, అది ఆశీర్వాదకరంగా మార్చబడదు, అది దీవెనకరంగా పరలోక రాజ్యంలో ప్రవేశించదు. ఏంటి మనమంతా పరలోకపు రాజ్యవాసులం. చెప్పండి మనమంతా ఎవరిమి? చెప్పండి మనమంతా ఎవరిమి? పరలోకపు రాజ్యవాసులం. ఏంటి మనమంతా పరిశుద్ధ గుంపు, పరిశుద్ధులమైనటువంటి తేజవాసుల స్వాస్థ్యం మనది. మంది పరిశుద్ధమైనటువంటి గుంపు, పరిశుద్ధమైనటువంటి వారం. ఆ విధంగా దేవునికి మనము దేవునికి రాజ్యానికి వేరుగా ఏ కోశాన మాట్లాడకూడదు, ఏ కోశాన ప్రవర్తించకూడదు, ఏ కోశాన మనం నడుచుకోనకూడదు, వేరుగా ఏ కోశాన మార్చబడకూడదు, నడిపించబడకూడదు. నిలవనేరదు. చెప్పండి ఏమవుతుంది? నిలవనేరదు. చూడండి యెరూషలేములో నుంచి ఒకడు ఎరుకోకు దిగిపోతున్నాడంట. ఎందుకురా? చాలా మందిని మనం చూస్తాం. ఈ ప్రభుత్వంలో ఉన్నంతకాలం ఉంటాడు, తర్వాత ఆ ప్రభుత్వం బాగా జనాలు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారని కోతిలాగా కుప్పుగంతులు వేసుకొని ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాడు. మీడియా వాడిని పిలుస్తాడు, వెంటనే మీడియా వాడితో చెబుతాడు దానిలో అంత మోసమే, దానిలో అక్కడ ఏమీ లేదు, దీనిలో ఏంటి ఎంతో ఘనత ఉంది, ఇదే జయం పొందే ప్రభుత్వం అని కుప్పిగంతులు వేసుకుని పోతారు. ప్రియ సహోదరి సోదరా, అటు ఇటు పోయేవాళ్ళు ఎంతమంది లేరండి రాజకీయ నాయకుల్లో. మనమంతా టీవీల్లోను పేపర్లోను చూస్తూ ఉంటాం. కానీ ఏంటి స్థిరముగా నిలిచే రాజ్యం ఒకటి ఉంది, స్థిరముగా నిలబడే ఒక రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యమే క్రీస్తు యొక్క ప్రేమ సామ్రాజ్యము. చెప్పకూడదమ్మా గట్టిగా? క్రీస్తు యొక్క ప్రేమ సామ్రాజ్యం, క్రీస్తు యొక్క ప్రేమ సామ్రాజ్యం. వేరుగా ఉండి నిలవనేరదు. కనుక మన జీవితాలలో దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు దేవుని ద్వారా మనం పొందుకునేటట్లుగా ఏంటి ఆయన అంటుకట్టుకొని ఆయన యొక్క చెప్పిన ఆజ్ఞల మార్గాలలో, ఆయన విధించినటువంటి చట్టములో, యాకోబు దేవుని యొక్క చట్టములో మనం కొనసాగించబడుతూ ఏంటి దేవుని పాదాల చెంత మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు అనేకమైనటువంటి దీవెనల చేత, ఆశీర్వాదాల చేత నింపుతూ ఉంటాడు. లేకపోతే ఏంటి నీవు ఏం చేస్తావంటే వేరుగా అయిన తర్వాత నీకు ఏంటి భయంకరముగా శత్రువులు ఏంటి నీలోనికి వస్తారు. వచ్చి ఏం చేస్తారు? ఏంటి దోచుకుంటారని వాక్యంలో రాయబడింది. ఏం దోచుకుంటారంటే నీకు ఇవ్వబడిన ప్రేమను దోచుకుంటారు, నీకు ఇచ్చిన రక్షణను దోచుకుంటారు, ఆత్మీయతను దోచుకుంటారు,
పరిశుద్ధతను దోచుకుంటారు. ఏంటి నీకు ఇవ్వబడిన పరలోకపు అనుభవాలన్నీ దోచేసుకొని చివరాఖరికి నిన్ను ఏం చేస్తారంటే ఒక భ్రష్టులుగా చేస్తారు. భ్రష్టులైనటువంటి వారుగా, భ్రష్టులైనటువంటి జనముగా మారిపోయి చివరాఖరికి ఏం చేయలేక వాడు యెరూషలేములో నుంచి చెరుకోకు దిగిపోయి అక్కడ ఏం చేశారంటే ప్రియ సహోదరి సహోదరా, ఏంటి వాడి వస్త్రాలన్నీ పీకివేశారంట. వాడి వస్త్రాలన్నీ పీకివేశారు. వాడిని అలాగా ఏంటి ఆడ పడవేసి వెళ్ళిపోయారు. ఏమి లాక్కున్నారు అని అంటే రక్షణ వస్త్రాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. ఎందుకు లాక్కొని వెళ్ళిపోయారంటే ఏంటి దేవుని రాజ్యం నుంచి వేరైపోయాడు. చెప్పండి, ఏమయ్యాడు వాడు? దేవుని రాజ్యం నుంచి వేరైపోయాడు, పరిశుద్ధత నుంచి వేరైపోయాడు, పవిత్రత నుంచి వేరైపోయాడు, ఏంటి నిర్దోషత్వం నుంచి వేరైపోయాడు. కనుక మన దేవుని యొక్క సన్నిధిలో సముఖములో ఒక దేవుని యొక్క శ్రేష్టమైన దీవించమని నాకు సెలవాయను. దేవుడు దీవించునుగాక. నీ దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ పట్టణం మీద నిలిచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రకాశమానమైన వెలుగుగా అనేక పట్టణాలకి, అనేక గ్రామాలకి నా దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చునుగాక. థర్డ్ వన్, మూడో మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. అడుగు ప్రతివాడును పొందును, ఎదగువాడికి దొరుకును, తట్టువాడికి తీయబడును. అడిగిన ఎడల రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? మీ పిల్లలకు ఒక మంచి ఇవులను నేర్పిస్తారు కదా, అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో చక్కటి సందేశం ఈ పూట ఏమిటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు తీయబడును. దేవుని సన్నిధిలో అడిగి వేడుకొని తట్టి దేవుని యొక్క ద్వారా దేవుని పాదాల దగ్గర అనేక ఆశీర్వాదాలు పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, నీ ఆవేదనలో, నీ నిట్టూర్పుల్లో ఏంటి అడగాల్సినటువంటి దేవాది దేవుణ్ణి అడగకుండగా ఏంటి ఈ రోజున అనేకమైనటువంటి విషయాలలో చాలా మంది నష్టాలలోను, కష్టాలలోను, కన్నీళ్లలోను, ఆకలి దప్పుల్లో, ఇబ్బందుల్లో వేధించబడుతూ బాధించబడుతూ ఉన్నారు. కారణం ఏమిటి? ఎందుకు? ప్రియ సహోదరి సోదరా, దేవుని దగ్గర అడిగి పొందుకునే ఆ చక్కటి అనుభూతి లేక, దేవుని దగ్గర తట్టి వెదకి దేవుని పాదాల చెంత వేడుకునే అనుభవం లేక, ఈ రోజున ప్రభు మనతో చెబుతున్నాడు, కొండ మీద ఉన్నటువంటి వెలుగు మరుగై ఉండదు, తప్పక ప్రకాశిస్తుంది. అయితే నీ జీవితంలో ఏమి చీకటి కొంతమందికి మకరందంగా ఉంటుంది. మామూలుగా అయితే ఆనందపు మకరందాలు, సంతోష మకరందాలు ఉంటాయి. కొంతమందికి చీకటి మకరందంగా ఉంటుంది. వాళ్ళకి అనుభూతులే తీపి, అనుభూతులే చాలా రుచిగా ఉంటాయి. అవి నిజమైన జీవితం కాదు. ఇదిగో నువ్వు పడే కష్టాలు, కన్నీళ్లు, శాపము, దరిద్రత ఇవన్నీ కూడా పోవాలనంటే దేవుని పాదాల చెంత నీవు అడుగు, దేవుడు ఇస్తాడు నీకు. నీవు తట్టు, దేవుడు నీకు తీస్తాడు. దేవుని సన్నిధిలో నిండారులుగా నా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరా, మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో సముఖములో శ్రేష్టమైనటువంటి ఈ మాటలు మన ఒక్కొక్కరి జీవితాలలో ఒక ప్రభావితముగా, ఒక ఆశీర్వాదకరంగా మార్చునుగాక. చాలా మంది విశ్వాసులు నేటి రోజున ఈ భయంకరమైనటువంటి అంత్య దినాలలో మనిషి విశ్వాసి ఏమి పొందుకోవాలి, ఎలాగ నడవాలి అనేది లేకుండగా
ఏంటి అసలు ఈ ప్రార్థన అనుభవం అనేది లేదు. పాటలు పాడమని చెప్పు, ఒక 100 పాటలు పాడుకుంటూ కూర్చుంటారు. అదేమనంటే ఆయన నామాన్ని కీర్తిస్తున్నామండి, ధ్యానిస్తున్నామండి అంటూ. పాటలు అనేది ఆయన్ని పొగడటం. మరి నీ హృదయంలో ఉన్నటువంటి బాధలు నువ్వు చెప్పుకునేది ఎవరు? ఏంటి పాటలు అంటే ఆయన్ని పొగడటం, ఆయన్ని స్తుతించడం, ఆయన్ని కీర్తించడం. కానీ నీ హృదయంలో ఉన్న ఆవేదనలు, సమస్యలు ఎవరు చెబుతారు? ఎవరు తీరుస్తారు? దానికే కదా ప్రార్థన అనే ఒక చక్కటి పదం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ప్రార్థన అనేది ప్రాముఖ్యంగా మనం నేర్చుకోగలిగితే ఈ రోజున అనేక కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఏ కోశాన నిలవు. ఇవన్నీ కూడా నీ యొద్ద నుంచి తొలగిపోతాయి. నువ్వు లోకానికి ఒక వెలుగుమయముగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఏంటి నువ్వు లోకానికి ఒక వెలుగుమయంగా, ఆశీర్వాదకరంగా ఉంటావు. చాలా మంది ఏంటి వాళ్ళ సభిప్రాయాలతో, సొంత ఆలోచనలతో వాళ్ళు అలాగ నడుచుకుంటూ ఏంటి దేవుడు చూపిస్తున్న వెలుగుకరమైన మార్గాల్లో నడవకుండగా ఏంటి చీకటిలోనే కొనసాగించబడుతూ ఆ వెలుగును ఆర్పివేసుకొని ఆ వెలుగునంతటిని దూరం చేసుకొని ఏంటి కొనసాగించబడుతున్నారు. కనుక మన జీవితాలలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మనందరం పొందుకునేటట్లుగా దేవుని యొక్క సన్నిధిలో అడుగుదాము. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర వేడుకుందాం, దేవుని దగ్గర మనం సంపాదించుకుందాం. నీకేమైనా బాధ కలిగిందా? నీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఏంటి నీకేమైనా ఇబ్బందులు ఎదురైనయా? దేవుని పాదాల చెంత పడి ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేయి. నీకేమైనా కష్టం వచ్చిందా? ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి ప్రార్థన చేయి. నీవేమైనా అనారోగ్యాల పాలవుతున్నావా? దేవుని పాదాల చెంత కూర్చొని ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తారు. తప్పక దేవునికి సహాయం చేస్తారు. నీ అప్పులన్నిటిని తొలగిస్తారు. నీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిస్తాడు. నీ కన్నీళ్ళన్నీ తొలగించి వేస్తాడు. నీ కష్టాలన్నీ తొలగించి వేసి ఓ చక్కటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలుగజేస్తాడు. ఒక ఆశీర్వాదకరమైన జీవితమే ఒక వెలుగుకరమైన జీవితం. ఒక వెలుగుకరమైన జీవితం అంటే ఏంటిదనంటే ఆశీర్వాదకరంగా ఉండటమే వెలుగు. ఆమేన్, హల్లెలూయా. బాగా ఏనండి, కోట్లకు పడగలు తీస్తుంటారు ఎవరు? రాజకీయ నాయకులు, ధనికులు. కొంతమంది కొంతమంది కోట్లకు పడగలు తీస్తుంటారు, కానీ వాళ్ళకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. హృదయం నిండా తృప్తిగా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయే ఆ పరిస్థితులు ఉండవు. కారణం ఏంటి తెలుసా? అది ఒక చీకటి పరిస్థితి, చీకటి అధ్యాయం అని చెప్పాలి, చీకటి కోణం అని చెప్పాలి. డబ్బు వలన మనిషి వెలుగుమయం మార్చబడరు. దేవుడు నిన్ను వెలిగించాలి. ఆ వెలుగు ఏంటిదనంటే ప్రియ సహోదరి సహోదరా, దేవుడిచ్చే ఆశీర్వాదాలే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం. కొంతమంది మోకాలు చూడండి, ఎప్పుడు చూసిన చీకటి చీకటి చీకటి, చిమ్మ చీకటి. ఏ కళా కాంతి ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ దీవెన ఉండదు. ఎప్పుడు చూసినా అదొక రకమైనటువంటి అఘోరాల్లాగా అలాగా కనపరచబడుతుంటే వాళ్ళని చూడటానికి చూడబుద్ధి కాదు. ఎందుకనంటే తగినట్టుగా ప్రార్థన చేసుకోరు, తగినట్టుగా నీతి ఫలములు ఫలించరు, తగినట్లుగా వాక్యాన్ని అనుసరించరు, తగినట్లుగా ఆత్మ సంబంధంగా నడుచుకోరు. వాళ్ళ నుంచి వచ్చే మాట తీరు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రతి విషయాన్ని చక్కగా ఆత్మానుసారంగా ఉండదు. దానివల్లనే వాళ్ళల్లో అనేకమైనటువంటి చీకటి చీకటి చీకటి. కనుక నీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు ఏమన్నా సంతానం లేని స్థితితో బాధపడుతున్నా, ఇళ్ళు లేక బాధించబడుతున్నా, అప్పుల సమస్యల చేత వేధించబడుతున్నా, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. తట్టుడి మీకు తీయబడును గాక. వెదకు వారికి